హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఇంగ్లీష్ సెంటెన్సెస్లో బోత్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో బోత్కి సంబంధించి మనకు 3 రూల్స్ ఉంటాయి. ఈ 3 రూల్స్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే అసలు ఆ సెంటెన్స్ అనేది మనం మిస్టేక్ చేయమన్నమాట. సో ఇది మోస్ట్లీ మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లేదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతూ ఉంటారు. సో ఎక్కడ బోత్ కనపడినా ఈ 3 రూల్స్ అనేవి మనకు గుర్తుంటే ఆ సెంటెన్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఆ 3 రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ రూల్ ఏంటి అంటే, బోత్ వచ్చినప్పుడు ఒక సెంటెన్స్లో యాజ్ వెల్ యాజ్ అనేది రాకూడదు. యాజ్ వెల్ యాజ్ అంటే ఏంటి? బోత్ ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ అంటే అండ్ అనే అర్థం అనమాట, మరియు అని అర్థం. సో యాజ్ వెల్ యాజ్ రాకుండా అండ్ అని యూజ్ చేస్తాం. బోత్ వచ్చినప్పుడు అండ్ అనేది యూజ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అనేది యూజ్ చేయకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే బోత్ రామ్ యాజ్ వెల్ యాజ్ శ్యామ్ అంటే రామ్ మరియు శ్యామ్. సెంటెన్స్ అయితే మనకు మీనింగ్ కరెక్ట్గానే ఇస్తుంది, కానీ యాజ్ వెల్ యాజ్ అనేది బోత్తో కనెక్ట్ అయ్యి రాదనమాట. సో బోత్తో మనం అండ్ని కనెక్ట్ చేయవచ్చు. బోత్ రామ్ అండ్ శ్యామ్, రామ్ మరియు శ్యామ్ అని అర్థం అనమాట, ఇద్దరు అని అర్థం. సో ఈ విధంగా యాజ్ వెల్ యాజ్ అనేది రాయకూడదు, దానికి రీప్లేస్మెంట్గా అండ్ అనేటువంటి కంజంక్షన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో సెకండ్ రూల్ ఏంటి అంటే, బోత్ వచ్చినప్పుడు సెంటెన్స్లో నాట్ అనేది యూజ్ చేయకూడదు. దీనికి రీప్లేస్మెంట్గా నెయిదర్ నార్ అనేది యూజ్ చేయాలి. ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్స్, బోత్ రామ్ అండ్ శ్యామ్ ఆర్ నాట్ కమింగ్ అంటే ఏంటి? రామ్ మరియు శ్యామ్ ఇద్దరూ రావట్లేదు అని అర్థం. నెయిదర్ రామ్ నార్ శ్యామ్ ఈస్ కమింగ్ అన్నా కూడా సేమ్ అర్థం అనమాట, రామ్ మరియు శ్యామ్ ఇద్దరూ రావట్లేదని అర్థం. సో మీనింగ్స్ సేమే, కానీ బోత్ వచ్చినప్పుడు నాట్ అనేది యూజ్ చేయకూడదు, అది కండిషన్. కాబట్టి దానికి రీప్లేస్మెంట్గా మనం నెయిదర్ రామ్ నార్ శ్యామ్ ఈస్ కమింగ్ అని చెప్పాలి. సో ఇక్కడ ఈజ్ అనేది ఎందుకు యూజ్ చేసాం? రామ్ మరియు శ్యామ్ ఆర్ యూజ్ చేయాలి కదా, సో ప్లూరల్ అన్నప్పుడు. కానీ ఇక్కడ ఈజ్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే, మనకు నెయిదర్ నార్ వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ ఆధారంగా మనం వర్బ్ని డిసైడ్ చేయాలి. సెకండ్ సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? శ్యామ్. సో సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటి అంటే, పొసెసివ్ అడ్జెక్టివ్స్. పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? పొసెసివ్ అంటే కలిగి ఉన్న అని అర్థం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మై బుక్ అంటే నా యొక్క బుక్. సో మై అనేది ఏమవుతుంది అక్కడ? పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. హర్ పెన్, సో అక్కడ పెన్ అనేది నౌన్, హర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్. మై, హర్, దేర్, అవర్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా పొసెసివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి అన్నమాట. ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ అనేవి బోత్ తర్వాతనే రావాలి. బోత్కి ముందు మనం పొసెసివ్ అడ్జెక్టివ్స్ని యూజ్ చేయకూడదు. సో మై బోత్ స్టూడెంట్స్ అనే సెంటెన్స్ రాంగ్ అవుతుంది, ఎందుకంటే బోత్కి ముందు మై వచ్చింది. సో ఆ విధంగా రాయకూడదు, బోత్ మై స్టూడెంట్స్ అని రాయాలన్నమాట. ఓకే, బోత్ దేర్ ఫ్రెండ్స్ ఈ విధంగా రాయాలన్నమాట. సో ఇవి 3 రూల్స్ బోత్కి సంబంధించి. సో ఈ 3 రూల్స్ ఏంటి? బోత్ వచ్చినప్పుడు యాజ్ వెల్ యాజ్ రాకూడదు, అండ్ రాయాలి. సెకండ్ రూల్ ఏంటి? బోత్ వచ్చినప్పుడు మనకు నాట్ అనేది యూజ్ చేయకూడదు, నెయిదర్ నార్ అని రీప్లేస్మెంట్ చేయాలి. పొసెసివ్ అడ్జెక్టివ్ అనేది బోత్ తర్వాతనే వస్తుంది, బోత్కి ముందు రాకూడదు. ఇవి 3 రూల్స్ అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, వీటిని కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఏ సెంటెన్సెస్ కరెక్ట్ ఉన్నాయి, ఏ సెంటెన్సెస్ రాంగ్ ఉన్నాయి. ఫస్ట్ సెంటెన్స్, బోత్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్. సెకండ్ సెంటెన్స్, బోత్ రవి యాజ్ వెల్ యాజ్ రాము వెంట్ టు ద పార్టీ. బోత్ రవి అండ్ రాము ఆర్ నాట్ ఇంటెలిజెంట్. Fourth sentence, my both children are brilliant. Next, fifth sentence, neither Ravi nor Ramu is brilliant. నెక్స్ట్ సిక్స్త్ సెంటెన్స్, బోత్ స్మిత అండ్ గీత ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో ఇందులో ఏ సెంటెన్సెస్ కరెక్ట్ ఉన్నాయి, ఏ సెంటెన్సెస్ రాంగ్ ఉన్నాయి, ఈ 3 రూల్స్ బేస్ చేసుకొని. సో కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి.